హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ వీడియో అండి. ఈరోజు వీడియోలో ఒక బ్యూటిఫుల్ బ్లౌజు బ్యాక్ నెక్ డిజైన్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ మీకు చాలా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసి ఈ వీడియోని షేర్ చేస్తున్నాను. సో దీనికి కూడా బ్యాక్ బోట్ నెక్ వచ్చి కట్ వర్క్ వస్తుందండి డిజైను. సో అలాగా మీరు బక్రం హెల్ప్తో ఫినిషింగ్గా ఈ డిజైన్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. చాలా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. వీడియోని పూర్తిగా స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను బ్యాక్ పార్ట్ కోసం లైనింగ్ ఇక్కడ డబల్ ఫోల్డ్లో తీసుకున్నాను. లెంత్ 15.5 పెట్టుకున్నానండి. 14.5 రెడీ లెంత్ నాకు కావాలి. బోట్ నెక్ అకార్డింగ్ మీరు మెజర్మెంట్స్ ఇక్కడ పెట్టుకోవాలి. సో హాఫ్ ఆఫ్ ద షోల్డర్ 7.5 ఇక్కడ పెట్టుకున్నానండి. అలాగే ఆర్మ్ రౌండ్ కోసం కూడా 7.5 నేను మార్కింగ్ చేసుకుంటున్నాను. షోల్డర్ ఇక్కడ 15 ఇంచెస్ ఉందండి. 15.5 7.5 షోల్డర్ మార్కింగ్ ఇక్కడ చేశాను. ఆర్మ్ రౌండ్ కోసం ఒక రౌండ్ షేప్ ఇక్కడ ఇచ్చేసాను ఫ్రెండ్స్. ఇచ్చిన తర్వాత మనం ఇక్కడ నెక్ బ్రాడ్ 4 ఇంచెస్ నేను ఇక్కడ పెడుతున్నాను. మీరు మీ నెక్ బ్రాడ్ని బట్టి మీరు ఇక్కడ మెజర్మెంట్స్ పెట్టుకోవాలి. సో బోట్ నెక్ కాబట్టి 4 ఇంచెస్ బ్రాడ్ పెట్టుకుని షోల్డర్ని కొద్దిగా డౌన్ చేసుకోవాలి. ఇక్కడ డౌన్ చేసిన తర్వాత బోట్ నెక్ లెంత్ ఇక్కడ నేను 3.5 ఇంచెస్ పెట్టుకుంటానండి. సో ఇక 3.5 మార్కింగ్ చేసుకుని ఒక బాక్స్ షేప్ ఇక్కడ ఇస్తున్నాను. కింద నుంచి 4.5 ఇంచెస్ ఇక్కడ మార్క్ చేస్తానండి. మీరు పైనుంచి మీకు నెక్ లెంత్ ఎంతవరకు కావాలి అంతవరకు కూడా మీరు ఇక్కడ మార్కింగ్ చేసుకోవచ్చు. 4.5 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకొని ఇక్కడ ఈ డిజైన్ కోసం నేను ఒక లైన్ డ్రా చేసుకుంటున్నాను. చేసుకొని ఇక్కడ ఫోల్డెడ్ సైడ్ దగ్గర నుంచి 3.5 ఇంచెస్ దగ్గర ఒక మార్క్ చేస్తానండి. చేసి ఇక్కడ క్రాస్గా ఒక లైన్ డ్రా చేసేసుకోవాలి. ఈ లైన్ దగ్గర మనం కట్ వర్క్ డిజైన్ చేసుకోవాలండి. ఇక్కడ నేను సింపుల్గా 4 కట్ వర్క్ ఇక్కడ కట్స్ ఇక్కడ డ్రా చేస్తున్నాను. సో ఇలాగ స్కాలప్ డిజైన్ మీరు చేత్తో వేసుకోవాలి. లేకపోతే ఏదైనా క్యాప్ ఉంటే ఆ క్యాప్ హెల్ప్తో కూడా మీరు ఇలాగ డిజైన్ని ఇక్కడ డ్రా చేసుకోవాలండి. ఈక్వల్గా వచ్చేలాగా చూసుకోవాలి ఫ్రెండ్స్. ఇక్కడ బోట్ షేపు నెక్ షేప్ ఇక్కడ ఇస్తున్నాను. ఇచ్చిన తర్వాత నేను నెక్ కటింగ్ చేసేసుకుంటానండి. సో ఇలాగా మీరు కట్ చేసిన తర్వాత ఓపెన్ చేస్తే అండి ఈ నెక్ లుక్ ఇలా ఉంటుంది. సో చూడండి, ఇక్కడ దీనికి థ్రెడ్స్ కూడా వస్తాయండి. సో థ్రెడ్స్ కూడా అటాచ్ చేయాలి. ఇలాగా ఈ నెక్ డిజైన్కి మనం ఇక్కడ చెస్ట్ మార్కింగ్ అండ్ వెస్ట్ మార్కింగ్ కూడా చేసుకోవాలండి. చెస్ట్ ఫోర్త్ పార్ట్ 9 ఇంచెస్ అండ్ వెస్ట్ ఫోర్త్ పార్ట్ 7.5 ఇంచెస్ ప్లస్ 1 ఇంచెస్ డాట్స్ కోసం ఇచ్చి క్రాస్ లైన్ డ్రా చేసేసుకున్నానండి. సో ఇలాగా మీరు చెస్ట్ అండ్ వెస్ట్ మెజర్మెంట్స్ మార్కింగ్ కూడా చేసుకోవాలి. కట్ చేసిన తర్వాత ఇప్పుడు నేను మెయిన్ ఫ్యాబ్రిక్ కూడా ఇది పెట్టి కట్ చేసేసుకుంటానండి. ఫోల్డ్ ఇక్కడ బక్కం తీసుకున్నాను. ఫోల్డెడ్ సైడ్ టు ఫోల్డెడ్ సైడ్ మ్యాచ్ చేసి పెట్టుకున్నాను. పెట్టుకున్న తర్వాత రఫ్గా మనం ఈ డిజైన్ని ఒకసారి మార్కింగ్స్ తీసేసుకోవాలండి. సో ఇలాగ నీట్గా పెట్టి రఫ్గా మార్కింగ్ తీసేసుకుంటున్నాను. మిడిల్లో మనం డిజైన్ని కట్ చేయకూడదండి. బక్రం పైన బయటికి 1 ఇంచెస్ బయటికి మనం కట్ చేసుకుని ఈ పీస్ని మనం కాటన్ క్లాత్ పైన అటాచ్ చేసి రెడీ చేసుకోవాలండి. ఇక్కడ నేను మెయిన్ ఫ్యాబ్రిక్ అండ్ లైనింగ్ని పూర్తిగా అటాచ్ చేసేసుకుంటాను స్టిచ్ చేసి.
ఇలా మనం బ్లౌజ్ని అటాచ్ చేసిన తర్వాత బక్రం క్లాత్ పైన ఈ బక్రంని అటాచ్ చేసి సైడ్ ఫోల్డ్ చేసి స్టిచ్ చేసేసుకోవాలండి. ఇలాగ ఫోల్డ్ చేసి స్టిచ్ చేసి రెడీ చేసుకోవాలి. దీన్ని మనం బ్యాక్ పార్ట్లో అటాచ్ ఎలా చేయాలి అది మీకు చెప్తాను ఇప్పుడు. సో పూర్తిగా సైడ్ ఫోల్డ్ చేసి అటాచ్ చేసిన తర్వాత మనం దీన్ని ఎక్స్ట్రా క్లాత్ ఏమైనా ఉంటే కట్ చేసి తీసేయాలి. తీసి మిడిల్గా ఇలా ఫోల్డ్ చేసి మిడిల్లో ఒక లైన్ డ్రా చేసుకోవాలి. సో మిడిల్లో ఒక లైన్ డ్రా చేసిన తర్వాత చూడండి, ఇది ఆపోజిట్లో పెట్టాను నేను బక్రంని. బ్లౌజ్ని కూడా ఆపోజిట్లోనే పెట్టుకోవాలి. బ్లౌజ్ మిడిల్లో కూడా లైన్ డ్రా చేసి ఆ లైన్ మనం మ్యాచ్ చేసి ఇక్కడ పెట్టుకోవాలండి. కరెక్ట్గా ఆ లైను అండ్ బ్లౌజ్ లైన్ని మనం మ్యాచ్ చేసి పెట్టుకోవాలి. అంటే నెక్ సైడ్కి కదలకుండా మనం ఇలా కరెక్ట్గా సెట్ చేసి పెట్టుకోవాలి. ఇక్కడ మనం పినప్ చేసుకోవాలండి. పైన కూడా మీరు ఆ కార్నర్ని కరెక్ట్గా లైన్ పైన వచ్చి లైన్ దగ్గర వచ్చేలాగా మీరు చూసుకోవాలి. ఇక్కడ పూర్తిగా మీరు పినప్ చేసుకుని అప్పుడు స్టిచ్ చేసుకోవాలండి. సేమ్ క్లాత్తో ఇక్కడ థ్రెడ్స్ రెడీ చేశాను ఫ్రెండ్స్ నేను. ఈ థ్రెడ్స్ని మనం స్టిచ్ చేసేటప్పుడు అటాచ్ చేసుకోవాలండి. సో ఇప్పుడు స్టిచ్ చేయడం స్టార్ట్ చేయాలండి. 1/2 ఇంచ్ మార్జిన్ వేస్తూ పూర్తిగా బక్రం అండ్ బ్లౌజ్ని అటాచ్ చేసుకుంటూ మనం స్టిచ్ చేయాలి. ఇక్కడ ఈ థ్రెడ్ని లోపల వైపుకి ఇక్కడ పెట్టి కార్నర్ షేప్లో ఇక్కడ కొద్దిగా రఫ్ చేస్తూ మనం స్టిచ్ చేయాలండి. సో కట్ వర్క్ దగ్గర మనం కరెక్ట్గా కార్నర్స్ వచ్చేలాగా మనం స్టిచ్ చేసుకోవాలి. ఇక్కడ కొంచెం స్లోగా మిషన్ని స్లోలో పెట్టుకొని మనం స్టిచ్ చేయాలండి. స్పీడ్గా స్టిచ్ చేస్తే ఆ డిజైన్ అనేది సరిగ్గా రాదు. సో పూర్తిగా ఇలాగ కర్వ్ షేప్స్ కరెక్ట్గా వచ్చేలాగా స్టిచ్ చేస్తూ పూర్తిగా బ్లౌజ్ నెక్ అంతా స్టిచ్ చేసేసుకోవాలండి. పిన్స్ని తీస్తూ ఇలాగ మనం స్టిచ్ చేయాలి. ఇటువైపుకి వచ్చేటప్పటికి కూడా ఈ కట్ వర్క్ కరెక్ట్గా స్టిచ్ చేసి థ్రెడ్ ముందే ఇక్కడ లోపల వైపుకి పెట్టేసి స్టిచ్ చేసేసుకోవాలండి. లైనింగ్ అంతా కట్ చేసి తీసేయాలండి. ఏదైతే బక్రం పీస్ ఉంది కదా, బక్రం పీస్ని మనం కట్ చేసి తీయాలి. రౌండ్ షేప్ దగ్గర చిన్న చిన్న కట్ పెట్టుకోవాలండి. ఈ పూర్తిగా మనం మిడిల్ బక్రంని కట్ చేసిన తర్వాత కట్ వర్క్ పూర్తిగా మనం చిన్న చిన్న కట్ పెట్టుకోవాలండి. కార్నర్స్ దగ్గర కరెక్ట్గా మనం థ్రెడ్ కట్ అవ్వకుండా కట్ పెట్టుకోవాలి. చిన్న చిన్న కట్స్ పెట్టుకుంటే ఇబ్బంది పెట్టకుండా చాలా ఈజీగా ఈ డిజైన్ అనేది తిరుగుతుంది. ఇక్కడ స్లోగా బక్రంని లోపల వైపుకి తిప్పుతూ మనం ఆ షేప్ కరెక్ట్గా వచ్చేలాగా ఇక్కడ లోపల వైపుకి తిప్పాలండి. సో పూర్తిగా నెక్ని ఇక్కడ సెట్ చేయాలండి. ఒకసారి ఇలా పూర్తిగా మనం తిప్పిన తర్వాత నీట్గా ఐరన్ చేసుకొని పెట్టుకోవాలి. సో ఇలా థ్రెడ్ ఇక్కడ లాగితే అండి కార్నర్స్ కరెక్ట్గా వచ్చేస్తుంది. ఇక్కడ ఐరన్ చేసిన తర్వాత ఇప్పుడు నేను బ్యాక్ డాట్స్ వేసేసుకుంటానని ఇక్కడ థ్రెడ్స్కి హ్యాంగింగ్స్ కూడా ఇక్కడ నేను రెడీ చేస్తాను. సో ఫస్ట్ డాట్స్ వేసేసి మనం వెస్ట్ పట్టి అటాచ్ చేసేసుకోవాలండి. ఇక్కడ 4x4 ఇంచెస్లో మనం స్క్వేర్ క్లాత్ని కట్ చేసుకోవాలి. ఇలాగ 8 పీసెస్ని మనం కట్ చేసుకోవాలండి. సో రెండు వైపులు 4 4లో
మనం 8 పీసెస్ ఇక్కడ హ్యాంగింగ్స్ అటాచ్ చేస్తామండి. ఇలా క్రాస్గా మనం ఫోల్డ్ చేసుకుని ఫస్ట్ కింద ఇలాగా ఈ హ్యాంగింగ్స్ని టెంపుల్ షేప్ హ్యాంగింగ్స్ని ఇక్కడ రెడీ చేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకుని ఇలా చేయాలండి. తర్వాత 1 ఇంచెస్ పైన మనం ఈ విధంగా పెట్టుకొని ఇలాగా కోన్ షేప్లో పెట్టుకొని ఫోల్డ్ చేసి స్టిచ్ చేయాలండి. ఇలాగ 1 ఇంచెస్ గ్యాప్లో మనం 4 హ్యాంగింగ్స్ని ఇక్కడ రెడీ చేసుకోవాలి. సో ఇలాగ 2 ఇక్కడ పెట్టాను కదా, మళ్ళీ దీన్ని ఇలాగ ట్రయాంగిల్ షేప్లో మనం ఫోల్డ్ చేసుకుని 1 ఇంచెస్ గ్యాప్లో ఇలా పైనుంచి కిందికి మనం స్టిచ్ చేసుకుంటే ఇలాగ ఈ షేప్లో మనకి హ్యాంగింగ్స్ ఇక్కడ రెడీ అవుతుంది. సో ఇలాగ 4 హ్యాంగింగ్స్ని మనం రెడీ చేసుకుంటే ఈ డిజైన్కి ఇలాగ హ్యాంగింగ్స్ చాలా బ్యూటిఫుల్గా ఉంటుందండి నెక్కి. సో సింపుల్గా ప్లెయిన్ క్లాత్ ఉంటే అండి మీరు ఈ మోడల్ని ట్రై చేసుకోవచ్చు. దీనికి ఎక్కడ పైపింగ్ కానీ లేస్ కానీ అటాచ్ చేయకుండా ఇలాగా సింపుల్గా మీరు ఈ డిజైన్ని ప్రిపేర్ చేసుకుంటే చాలా బ్యూటిఫుల్గా నెక్ డిజైన్ ఉంటుందండి. సో ఇలాగ 2 వైపులు హ్యాంగింగ్స్ని నేను రెడీ చేసేస్తానండి. చేసిన తర్వాత ఫైనల్గా మీకు బ్లౌజ్ లుక్ చూపిస్తాను. సో ఐ హోప్ మీకు ఈ డిజైన్ నచ్చిందని అనుకుంటున్నాను ఫ్రెండ్స్. మీకు ఎక్కడైనా డౌట్ వస్తే మీరు కామెంట్ సెక్షన్లో అడగండి. అలాగే చాలా రకాల బ్లౌజ్ డిజైన్స్ నేను షేర్ చేస్తూ ఉంటాను. మీరు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదు అంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో అండి.